ఇప్పుడు నేను ఇస్రాయెల్‌లో పేతా తిక్వా అనేటువంటి ఆ ప్లేస్‌లో నేనున్నాను. ఈ ప్రదేశంలో చాలామంది మరి ఇండియన్స్ ఉంటూ ఉంటారు. చాలామంది తెలుగువారు కూడా మరి ఈ ప్రదేశాల్లో ఉంటూ ఉంటారు. ఇక్కడ పనిచేసుకునేటువంటి వారు. నేను గడిచిన రాత్రి ఇక్కడ ఇజ్రాయెల్ దేశం రావటం జరిగింది. ఇప్పటికి ఇది మూడోసారి ఈ డిసెంబర్ నెలలో నేను ఇజ్రాయెల్ దేశం రావటం. ఇమిగ్రేషన్లో చాలా ఇబ్బంది పెట్టారు. అంటే చాలా ప్రశ్నలు వేశారు. చాలా ప్రశ్నలు వేసి ఎందుకు ఇన్నిసార్లు నువ్వు వస్తున్నావు, నిన్న కాక మొన్నే వచ్చావు, ఇది మూడోసారి, ఇప్పటికే ఈ నెలలో రెండు సార్లు వచ్చావు అని అడిగితే నేను అన్నిటికీ సమాధానాలు చెప్పాను. ఇక్కడ మా ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఆ క్రిస్మస్లో నేను మరి వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ప్రీచ్ చేయడానికి వస్తున్నానని చెప్పడం జరిగింది. మరి ఆమె ఫోన్ ఎత్తి లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ చెప్పి ఇదంతా చేసిన తర్వాత దేవుని కృపను బట్టి మరి నేను ప్రార్థన చేసుకుంటూ అక్కడే నిలబడి ఆ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తున్నాను. మరి వాళ్ళు చక్కగా నన్ను వదిలేశారు. అంటే ఇజ్రాయెల్లోకి రావడానికి వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. నాకు జర్మన్ పాస్పోర్ట్ వీసా అవసరం లేదు, అయినప్పటికి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. సో ఒకవేళ నాకులాగా మీరు కూడా ఇజ్రాయెల్ దేశం తరచుగా వచ్చేవాళ్ళు అయితే మీరు ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటి ఇబ్బందులు ఒక్కోసారి అంటే మాటికి మనం రావటం వల్ల ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి. సో మనం సిద్ధపడి ఉండాలి. సో ఇప్పుడు ఈ పేతా తిక్వాలో నేను మరి ఈరోజు ఉన్నాను. ఈరోజు సాయంత్రం టెల్ అవీవ్లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో, కర్మెల్ క్రిస్టియన్ ఫెలోషిప్లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో నేను దేవుని యొక్క వాక్యాన్ని అందించబోతున్నాను. ఈరోజు సాయంత్రం అక్కడ నేను దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాను. ఆ తర్వాత రేపు ఉదయం టెల్ అవీవ్లో ఉన్నటువంటి యునైటెడ్ నేపాలీ చర్చ్లో కూడా నేను రేపు ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని అందించబోతున్నాను. అలాగే ఎల్లుండే అంటే ఆదివారం జెరూసలేంలో ఉన్నటువంటి విజన్ నేపాలీ చర్చ్ అనేటువంటి ఆ చర్చ్లో కూడా నేను ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మరి సోమవారం ఉదయాన్నే నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోబోతున్నాను. సో ఒకవేళ కనుక మీరు ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నటువంటి వారైతే, మరి తెలుగు వారైతే ఈరోజు సాయంత్రం కర్మెల్ క్రిస్టియన్ ఫెలోషిప్ టెల్ అవీవ్లో ఉంది. పాస్టర్ కృపారావు గారి యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతున్నటువంటి చర్చ్ అనమాట. ఆ చర్చ్లో నేను ఈరోజు వాక్యం చెప్తున్నాను. దయచేసి వచ్చి మీరు వాక్యాన్ని విని మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను. మిగిలినటువంటి ఇండియాలో ఉన్నటువంటి నా స్నేహితులందరికీ ఈ యొక్క పేతా తిక్వా ఈ యొక్క వీడియోస్ నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఇవన్నీ కూడా చూసి ఆనందిస్తారని నమ్ముచున్నాను. నా కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు.